టీడీపీ జనసేన లీడర్ల నుంచి క్యాడర్ వరకు అతన్ని సోషల్ సైకో అంటాయి. ఇది నాణానికి ఒకవైపు అయితే హీఈస్ ద హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మీకు ఒక వార్నింగ్ ఇచ్చారు. అరే రవీంద్రారెడ్డి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడుక ఆలోచించుకో, దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఆమెకి ఎవరు ఏం పితురులు చెప్పారో నాకు తెలియదు. ఆమె నన్ను పర్సనల్ టార్గెట్ చేసి ఆమెను ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా రవీంద్ర రెడ్డి గారు? నేను ఏం చేశాను అనేది ఆమె దగ్గర ఏ రిపోర్ట్ ఉందో నాకు తెలియదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ వైసీపీలో కీలక నేతలు కానీ మిమ్మల్ని చంపాలని ప్రయత్నించారా? నన్ను చేయాలనుకుంది వాళ్ళు ఈ విధంగా నా గురించి చెప్పి సోషల్ మీడియా కేసుల వల్ల ఏమవుతుంది అబ్బా, వాళ్ళు పెట్టుకుంటారు మీరు పెట్టుకుంటారు, ఇవన్నీ ఏం చేస్తాము. 40 యూట్యూబ్ ఛానళ్ళు, దాదాపు 100 మంది సోషల్ సైకోలు సజ్జల భార్గవ్ రెడ్డి హయాంలో పనిచేశారు, టీడీపీ జనసేన వాళ్ళని టార్చర్ చేశారు అనే మాట ఈ రోజుకి వాళ్ళు బల్లగుద్ది బలంగా చెప్తారు. ఇక మీ విషయానికి వస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ మీ వెన్నదన్నుగా ఉండి మిమ్మల్ని రెచ్చిపోయేలా చేశారు అంటారు. ఇదంతా శుద్ధ అబద్ధంలే. కానీ నేను అవినాష్ రెడ్డి పిఏ వాళ్ళు ఇల్లు ఎన్ని పేర్లు ఏదో రాసుకోవచ్చు సార్, ఎవరి పేర్లు ఏం రాసుకోవచ్చు, ఏముంది రాసుకోవాలనుకుంటే. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా రాసుకోవచ్చు, దాంట్లో ఏముంది. అవినాష్ రెడ్డి గారు పిఏ, అవినాష్ రెడ్డి ఇవన్నీ ఏంటంటే ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని లాగాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఇది చేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ జరిగేటివే. అవినాష్ రెడ్డి పిఏ నాకెందుకు చెప్తాడు, నాకేం చేయమని. నేను అవినాష్ రెడ్డి పిఏతో ఎదురుగా కూడా ఎప్పుడో కలిసినప్పుడు కూడా ఆ మనిషి కొద్ది ఉంటాం. నేను ఎప్పుడు కూడా ఆమెతో క్లోజ్ కూడా మాట్లాడింది కూడా లేదు. ఎప్పుడో మా నాన్న నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఏమన్నా బాగున్నావు అంటే ఏమన్నా బాగున్నావు అంటే, అంతకుమించి ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ కూడా లేదు అసలు ఈ రోజు కూడా. నిజమే, పక్కా ఇది నువ్వు ఎంక్వైరీ చేసుకో పులివెందుల కావాలంటే. నేను ఏమన్నా ఆయన చెప్పినట్టు నేను ఈ రోజు వరకు కూడా ఆయన నాకు ఏది చెప్పడు, నేను ఆయన చెప్పినది నేను వినను, ఆయన చెప్పింది నేనెందుకు వింటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్తే నేనెందుకు పోస్టింగులు ఇవన్నీ చేస్తాను. అసలు పోస్టింగులు ఎవడో చెప్తే చేసేదంటూ మా వైసీపీలో లేదు సార్. అసలు వైసీపీ సోషల్ మీడియాలో వ్యారియర్స్ అని మీరంటారు, సైకోలు అని మీ ప్రత్యర్థులు అంటారు. సైకోలు అనే ముద్ర వేయించుకోవటానికి ప్రధాన కారణము సజ్జల భార్గవ్ రెడ్డి కాదా? చిచ్చి అదంతా లేదులే. కానీ జరిగేది కార్యక్రమాలలో నేను అదే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు అల్టిమేట్గా హీరో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, వాళ్ళు చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తా అన్నప్పుడు మేము కేసులు కట్టమని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు 41 నోటీసులు ఇచ్చే క్రమంలో కడుపు మండి మేము వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా సైకోలు కావచ్చు ఇంకొకటి ముద్ర వేయించారు. అంతకుమించి భార్గవ్ రెడ్డి చెప్తేనో ఇంకొకరు చెప్తేనో చేసే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డిని ఇరికించిన వర్ర, సజ్జల భార్గవ్ రెడ్డిని ఇరికించిన వర్ర, వైఎస్ అవినాష్ రెడ్డిని, భారతిరెడ్డిని ఇరికించిన వర్ర. మీరు పోలీస్ కస్టడీలో జైల్లో ఉన్నప్పుడు మీ పైన ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన థంబ్నెయిల్స్, ప్రైమ్ టైం డిబేట్స్, కథనాలు ఇవి. అసలు నిజం నాకు ఇప్పుడు తెలియాలి. పోలీస్ కన్ఫెషన్ టైంలో, పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో లేకపోతే ఛార్జ్ షీట్స్లో మీరేం చెప్పారు, వాళ్ళేం రాసుకున్నారు? ఇప్పుడు రాసుకోవడానికి నేను రాసుకోవచ్చు, సంతకము పెట్టమంటే పెట్టాల్సిందే తప్పదు. వాళ్ళు ఏం రాసుకున్నారో మనకేం చదివి వినిపిరు, మనకేం చెప్పరు. రాసుకున్నారు సంతకం పెట్టు అంటారు. సంతకం పెట్టకపోతే అక్కడ ఇంకా వేరే విధంగా ఉంటుంది. చాలా అనుభవించా. 3 రోజులు దారుణంగా ట్రీట్ చేశారు. ఫస్ట్ నన్ను అరెస్టు అంటే నన్ను వాళ్ళ కస్టడీకి తీసుకున్న టైంలో జస్ట్ వేరే బండి ఎక్కించేంత వరకు నాకు గుర్తుంది. ఓకే, వేరే బండి ఎక్కించారు, బండి ఎక్కించి కళ్ళకు గంతలు కట్టారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు తెలియదు. ఎక్కడో తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు, కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేశారు. ఇంకా నరకం చూపించారు.
ఆ నరకం అనుభవించి తట్టుకొని నిలబడ్డాము. నిలబడిన తర్వాత వీళ్ళ పేర్లు చెప్పమని అడుగుతారు. వాళ్ళకి కావాల్సిన పేర్లు రావాలి వాళ్ళకు. ఫస్ట్ అవర్లోనే నేను వాళ్ళ పేర్లు చెప్పింటే నెక్స్ట్ అవర్లో నన్ను కోర్టుకు తీసుకెళ్తారు. ఓకే, ఎవరికైనా అది జరిగే విషయమే. నన్ను కస్టడీకి తీసుకున్నారు, ఇల్లీగల్ అరెస్ట్ చేశారు. నేను ఎక్కడున్నానో నా భార్య పిల్లలకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. తీసుకెళ్ళి 2 అవర్స్లో ఒకవేళ వాళ్ళకి కావాలనుకునే సమాధానాలు నేను చెప్పింటే, వాళ్ళకి కావాలనుకునే పేర్లు నేను చెప్పింటే, నెక్స్ట్ డేలోనో ఆ రోజు నైట్కో నన్ను కోర్టుకు తీసుకెళ్ళి రిమాండ్కి కానీ, లేదా అక్కడ రిమాండ్ పడితే పడుద్ది, లేదంటే నోటీస్ ఇవ్వడం, ఏదో ఒకటి జరిగేది కదా. కానీ 3 రోజులు నన్ను దాచిపెట్టి, నన్ను చిత్రహింసలు పెట్టి, వాళ్ళకి కావాలనుకునే పేర్లను రాబట్టుకోవాలనే క్రమంలో ఎవరి పేర్లు చెప్పమని ఒత్తిడి చేస్తుంటారు? మీరు అన్నారు ఇందాక, సజ్జల భార్గవ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఈ నలుగురే కాక ఇంకెవరన్నా ఉన్నారా? ఎంపీ గారు, రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, వీళ్ళు 3 పేర్లే. ఎవరిని ఇంకా వాళ్ళు ఏం అడగలేదు. ఇంకా వీళ్ళు 3 పేర్లు కావాలి వాళ్ళకు. వీళ్ళ 3 మీద నేను చెప్పాలి, నేను కన్ఫెస్ చేయాలి. ఓకే, నేను వీళ్ళు చెప్పింటేనే నేను చేశానని చెప్పేసి నేను చేయాలి. నేను చేయలేదు. ఒకరోజు చూశారు, చేసుకున్నారు, దారుణంగా ట్రీట్ చేశారు. సరే అనుకున్నా. ఇప్పుడు నేను చెప్పింటే ఆ రోజు అయిపోయిండేదేమో నాకు. చెప్పలేదు. 2వ రోజు చూశారు, కాలేదు. 2వ రోజు రాత్రి, ఓకే, 2వ రోజు రాత్రి మీరు ఇందాక ఒక నాయకుడు నిన్ను వాళ్ళే చంపుతారు అని చెప్పాడు కదా. అవును, అది ఆ రోజు సాయంత్రం జరిగింది వీడియో. ఓకే, ఆ రోజు సాయంత్రం జరిగింది వీడియో. మీరు పోలీస్ కస్టడీలో ఉన్న సెకండ్ డేకి ఆ లైవ్ జరిగింది. ఆ లైవ్ జరిగింది. నేను తర్వాత వచ్చి డేట్లు చెక్ చేసుకున్నా. ఓకే, TV5లో బీటెక్ రవి చెప్పారన్నమాట. అదే రోజు రాత్రి మార్కాపురంలో, ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురంకు దోర్నాలకు మధ్యలో ఉన్న కొండలేకి తీసుకెళ్ళారు నన్ను. ఒక చోటకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఓకే, మిడ్ నైట్ 2 ఆ టైం ఉంటుంది. తీసుకెళ్ళి, రే నీ పని అయిపోయింది ఇంకంతే, నిన్ను చంపేయమన్నారు, చంపేసి వెళ్ళిపోవడమే, గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినారు నిన్ను అని చెప్పేసి నేను రాసుకుంటాము, మాకేం పెద్ద పని అంటే, నీకు ఏమైనా కావాలంటే చెప్పురా, ఏం చేయాలన్నా చెప్పు, ఇంకా నువ్వు ఎట్లా లొంగిపోయేట్టుగా లేవు, ఇంకా నువ్వు మాకు కావాల్సింది నువ్వు ఇచ్చేట్టుగా లేవు, నీకు ఏదైనా కావాలంటే చెప్పు, అడుగు ఇంకా. నేనేం అడగలేదు అప్పుడు కూడా. ఒకసారి నా కూతురుతో మాట్లాడాలి సార్ అని అడిగా. ఓకే, ఒక్కసారి మాట్లాడించండి సార్ నా కూతురుతో, నా భార్యతో, తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి సార్ అని చెప్పా. నేనైతే మీ తప్పుడు స్టేట్మెంట్ నేనైతే ఇవ్వలేను. నాకు అనిపించింది ఆ టైంలో, నాకు బతుకు అప్పటికే నేను చాలా ఇదిలో ఉన్నా, బతికేం సాధించేదేం లేదు అనిపించేదే నాకు. డైలీ అప్పటికే అనిపించేది నాకు. డిప్రెషన్లో ఉండేవాడిని గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కూడా. నన్ను చూసేవాళ్ళు కూడా అనుకునేవాళ్ళు, చేసుకుంటే చేసుకోనిలే ఈ ఫీలింగ్లోకి వెళ్ళిపోయినాను సార్ నేను నిజంగా. అది లాస్ట్ అడిగాను సార్ నేను, ఒకసారి నా భార్య పాపతో మాట్లాడండి సార్. ఎవరితో మాట్లాడిచ్చేదేం లేదు, అరే ఆ పిస్టల్ మార్చు, అది మార్చు, ఇది మార్చు అని చెప్పుకుంటూ ఉండరు వాళ్ళు. నేనైతే డిసైడ్ అయిపోయిండా, ఏదో చేస్తున్నారు వీళ్ళు ఇంకా అని చెప్పి నేను ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యి ఉన్నా. చంపేస్తారని, ఎన్కౌంటర్ చేస్తారని, ఏదో చేయాలనుకుంటున్నారని అనిపించింది సార్ నాకు. ఓకే, సరే నేను అడిగింది అది. తర్వాత వాటర్ అడిగా, వాటర్ ఇచ్చారు. కొద్దిసేపటికి మళ్ళీ నేనే ధైర్యం తెచ్చుకున్నా. సోషల్ మీడియా కేసులకు ఎన్కౌంటర్ చేసేది ఏంది, చంపేది ఏంది, ఇది లేదో నాటకాలు ఆడుతున్నారు. ఓకే, వాళ్ళకి కావాలనుకునే స్టేట్మెంట్ నేను ఇవ్వాలి, అంతకుమించి వేరే ఏం లేదు, వీళ్ళు ఏదో నాటకం ఆడుతున్నారని అనిపించింది సార్. ఓకే, 1 అవర్ కల్లా.
సరే చూద్దాంలే, ఏది జరిగితే అది జరుగుద్ది. ఇంకా మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నాము, బతికి ఎట్లా ఏం సాధించలేకున్నాము అనే కాన్సెప్ట్లోకి నేను వెళ్ళిపోయినా. ఈలోపు ఇది జరిగింది, అరెస్టు ఇది అని. సరే అని చెప్పి అనుకునే 1 అవర్ కల్లా వాళ్ళు ఉన్నట్టుండి మళ్ళీ బండి ఎక్కించారు అక్కడి నుంచి. వీళ్ళు కావాలని బెదిరించడానికి చేశారు సార్ అది ఆ టైంలో కూడా. ఓకే. అంత టార్చర్ నీకు చెప్తున్నా నేను. వాళ్ళకి కావాలనుకునే పేర్లు రాబట్టుకోవడానికి ఇంత టార్చర్ చూపించారు నాకు. భయపడ్డాము అంటే భయపడలేదా అంటే భయపడకుండా ఎందుకుంటారు? ఎవడైనా భయపడాల్సిందే ఆ టైంలో. మిడ్ నైట్ ఎక్కడో తీసుకెళ్ళి ఏదో చేస్తే, దట్టు ఒక వ్యక్తి ట్రీట్మెంట్ టైంలోనే కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, చంపేసేయండి అన్ని తుంగభద్రలో పడేసేయండి, పోతుంది వెళ్ళిపోద్దిలే అని చెప్పి చెప్తున్నాను. ఆయన వాయిస్ కూడా నేను విన్నాను, ఎవరు మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. ఈరోజు కూడా వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు, మమ్మల్ని ఎవరిని చూడలేదులే, వాడు కళ్ళకు గంతలు కట్టినాంలే, మేము చేసింది ఏం కనపడలేదులే, మేము ఎవరెవరో మీడ స్పాట్లో పాల్గొన్నామనేది ఎవరికి తెలియదులే అని వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు. నాకు కట్టింది ఖర్చీపే, వాళ్ళు ఏదో పెద్దగా కట్టినామనుకుంటున్నారు, ఖర్చీపే. నాకు ఎవరెవరు ఏంటి అనేది అందరూ గుర్తే ఉంది, ఈరోజు కూడా అందరూ గుర్తే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. చేశారు, చేయాలనుకునేది చేశారు. నేనైతే కన్ఫెషన్కు లొంగలేదు. అందుకు 3.5 రోజు నన్ను టార్గెట్ చేసి టార్చర్ పెట్టి లాస్ట్లో మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చారు. వాళ్ళు కావాలనుకునేది రాసుకున్నారు. లాస్ట్కు ఇంకా సంతకం పెట్టాల్సిందే, తప్పదు కోర్టుకు హాజరు పెట్టాలని పెట్టించుకున్నారు. మళ్ళీ నేను మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పా, నన్ను ఈ విధంగా టార్చర్ చేసి వాళ్ళు ఈ విధంగా ఇల్లీగల్ కస్టడీలో ఈ విధంగా చేశారు నన్ను అని చెప్పేసి నేను మేజిస్ట్రేట్ గారి ముందరే చెప్పుకున్నా. నన్ను ఈ విధంగా కొట్టారు, ఈ విధంగా చేశారు, ఇంత టార్చర్ అనుభవించారు, నన్ను 3.5 రోజు నన్ను వాళ్ళ కస్టడీలో పెట్టుకొని చేశారు అని చెప్పి చెప్పుకున్నా. మేజిస్ట్రేట్ గారు రాశారు, నన్ను మెడికల్ టెస్టులు పంపించారు. మెడికల్ టెస్టుల్లో కూడా వచ్చింది, ఓకే, నన్ను ఈ విధంగా చేశారని చెప్పి మెడికల్ రిపోర్ట్లు కూడా వచ్చాయి. సో అది మళ్ళీ మనం కౌంటర్ ఫైల్ చేసాము. నన్ను ఈలోపు నేను కనపడలేదు కదా 3 రోజులు, ఎక్కడున్నానో తెలియదు. మా మిసెస్ ఏబిఎస్ వేసింది. ఏబిఎస్ వేసిన తర్వాత 2వ రోజుకు వాళ్ళ హాజరు చూపించారు నన్ను, ఏబిఎస్ వేసిన తర్వాత. అప్పుడు కూడా హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, హైకోర్టులో హాజరు పెట్టమని చెప్పారు నన్ను. కానీ వాళ్ళు ఎక్కడ పెట్టారు, కడపలో పెట్టారు. అంటే వాళ్ళకి న్యాయస్థానాలంటే లెక్కలేదో మరి, లేదంటే ఇది ఇంత సీరియస్ తీసుకోవాలనిపించిందో, లేదంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను నా ద్వారా వాళ్ళు సాధించుకోవాలనుకున్నారో తెలియదు, కానీ ఆ విధంగా చేశారు నన్ను. మీ మీద కంప్లైంట్లు వచ్చినప్పుడే, అభియోగాలు ఉన్నప్పుడే పోలీసులకు లొంగిపోయి ఉంటే, లేకపోతే పోలీసుల విచారణకు సహకరించుంటే బహుశా మీకు గతి పట్టి ఉండేదేమో. ఎందుకంటే మీడియాలో చాలా కథనాలు వచ్చాయి, కొన్ని ప్రధాన పత్రికల్లో మీ మీద ఐటమ్స్ రాశారు, గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకొని మీరు తిరిగారు, తప్పించుకొని తిరుగుతున్నారు అని ఫోటోలతో సహా వేశారు కదా, నిజం కదా? ఇప్పుడు నేను దానికి కూడా చెప్తాను సార్. ఓడిపోయింది, పార్టీ లేదు, రూలింగ్లో లేదు, పనులు ఏం లేవు, ఖాళీగా ఉంటున్నాము. యాక్చువల్గా నేను వారణాసి వెళ్ళా, కాశీ చూడాలి, ఎప్పుడు చూడలేదు. కాశీ వెళ్ళా. కాశీ వెళ్ళిన తర్వాత మా అమ్మ కూడా అప్పటికి ఒక 2 years అయినా చనిపోయి, 2 years అప్పటికి. మామూలుగా ఎవరైనా కాశీకి వెళ్తే ఏం చేస్తారు సార్, హిందువు నేను, ఓ పిండ ప్రదానం చేయాలని ఏదో చేస్తారు అక్కడ. పిండ ప్రదానం చేయించి అక్కడ గుండు కొట్టించుకొని దర్శనం చేసుకొని నేను ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత ఎవడో ఒక ఈనాడు పేపర్ వాడికి నేను కనపడ్డా. ఆడు ఫోటో తీసి నా ఫోటో వేశాడు, గుండు కొట్టించుకొని తిరుగుతున్నాడు, ఎవడో గుండు కొట్టాడని రాశాడు ఒకడు, ఎవడో గుండు కొట్టాడు ఇడికి అని రాశాడు. ఇంకొకడేమో గుండు కొట్టించుకొని తిరుగుతున్నాడు, ఎవరికి దొరకకుండా కనపడకుండా అని. నేనేమన్నా ఉగ్రవాదినే? నన్ను పట్టుకోవడానికి ఎంతసేపు వాళ్ళకు అనుకుంటే ఇవన్నీ రాయాల్సిన అవసరం ఏముంది నాకు నా మీద? ఇవన్నీ చూసి అసలు ఒక్కోసారి అవన్నీ ఇప్పటికి కూడా యూట్యూబ్లో కనపడుతూ ఉంటాయి. ఎప్పుడన్నా చూస్తే వర్రా రవీంద్ర ఇది, వర్రా రవీంద్ర అది, వర్రా రవీంద్ర ఇది అని. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా సార్. మీరు ఉగ్రవాది కాదు, ఒప్పుకుంటాను. మీరు వాళ్ళు చెప్తున్నంత తప్పులు చేయలేదు, అది కూడా ఒప్పుకుంటాను.
రవీంద్రరెడ్డి గారు, అనంతపురం జిల్లా కదిరిలో 10 ఎకరాలు కబ్జా చేయటానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా? కబ్జా 10 ఎకరాలు చెప్పాను కదా, పేరుతో సహా చెప్పాను కదా. అనంతపురం జిల్లా కదిరిలో మీరు 10 ఎకరాలు కబ్జా చేయటానికి ప్రయత్నించిన మాట వాస్తవమా? అనంతపురం జిల్లా కాదు, పుట్టపర్తి సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా. ఓకే, 10 ఎకరాలు కబ్జా చేసి నింటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ కబ్జాల జోలికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ జరిగింది ఏంటంటే, వేరే వాళ్ళది ల్యాండ్ ఉంది, ఎకరా 25 సెంట్లు. ఎకరా 25 సెంట్లు వాళ్ళు వచ్చారు. వాళ్ళ పేరు మీద ఉంటే అవతల వ్యక్తి అమ్మనియట్లేదు, పక్కనున్న వ్యక్తే. వాళ్ళ పొలం పక్కనున్న వ్యక్తి ఇస్తే నాకే ఇవ్వాలి, లేదంటే లేదని చెప్పాడు. వాళ్ళు నా పేరు మీద రిజిస్టర్ చేయించారు. ఎవరైతే అమ్మదలుచుకున్నారో నీ పేరు మీద రిజిస్టర్ చేపిస్తాను, నువ్వు ఎప్పుడన్నా కానీ అమ్మి నాకు డబ్బులు ఇవ్వి అని అడిగాడు. ఇది కమిట్మెంటు, కబ్జా కాదు, కమిట్మెంటు. తర్వాత క్రమంలో అక్కడ ఆ పొలం పక్కనున్న వ్యక్తి ఆ ఎంఆర్ఓకు వాళ్ళకు చెప్పి మ్యుటేషన్ అవనీయకుండా చేశాడు. రిజిస్టర్ అయిపోయింది, ఒరిజినల్ ల్యాండ్, మ్యుటేషన్ అవనీయకుండా చేశాడు. మ్యుటేషన్ అవనీయకుండా చేస్తే నేను అప్పుడు ఒక కదిరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పా, ఇట్లా జరుగుతుందన్న, కొంచెం చెప్పండి, ఒరిజినల్ భూమి మేము డబ్బులు ఇచ్చి పెట్టుకునేది, మేము ఇది ఒరిజినల్ భూమి కానప్పుడు వేరే వాళ్ళది అయితే రిజిస్టర్ కూడా కాదు కదా, మీకు రెవెన్యూలో మీకు ఇది ఉంటే తెలుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత మ్యుటేషన్ చేయలేదు నాకు, నేను తీసుకోవాలనుకునే భూమి అది. ఓకే. ఆ సిద్ధారెడ్డి గారు ఎప్పుడైతే టీడీపీలోకి వెళ్ళాడో, టీడీపీలోకి వెళ్ళలేదు, టీడీపీకి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడో, అప్పుడు మా సైడ్ నుంచి కూడా విమర్శలు వెళ్తాయి కదా సిద్ధారెడ్డి గారి మీదకి. నిన్ను ఇంత స్థాయికి తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేస్తున్నామని చెప్పి మేము మాట్లాడతాం. ఆ మాట్లాడే క్రమంలో వరా రవీంద్ర నా మీద ఈ విధంగా మాట్లాడాడు, సో వీడు నా దగ్గరికి ఆ రోజు వచ్చాడు మ్యుటేషన్ చేయమని చెప్పి పలానా వాళ్ళది ల్యాండ్ వీడు కబ్జా చేశాడు అన్నట్టు ఈనాడు వాడికి ఇచ్చి రాపిచ్చాడు. ఇంతకు మించి ఏం లేదు అక్కడ. నా ఆధార్ కార్డు ఇస్తా, నా పేరు మీద సెంటు భూమి లేదు, నా పేరు మీద సెంటు భూమి లేదు. ఓకే, నమ్మేశాను. ఇంకొక ఆరోపణ, టీవీ5 ప్రైమ్ టైమ్ డిబేట్లో అడ్వకేట్ ఉమేష్ చంద్ర అనేటువంటి ఓ అడ్వకేట్ వర్రా రవీందర్ రెడ్డి సైకో మాత్రమే కాదు, కిల్లర్ కూడా, నా క్లయింట్ని చంపేస్తానని బెదిరించాడు అని చెప్పి ఆన్ లైవ్ చెప్పాడు అతను. ఎవరు వాళ్ళ క్లయింట్? ఆ పేరు చెప్పలేదు, నేను కనుక్కునే ప్రయత్నం చేశాను కానీ నాకు కూడా పేరు దొరకలేదు. నిజమా కాదా? నేను ఇంతవరకు ఎవరిని నా ఇంట్లో మా పిల్లని కూడా, మా పాపను కూడా బెదిరించలేదు నేను ఇంతవరకు. నువ్వు చదువుకోకపోతే అది చేస్తా ఇది చేస్తాను కూడా చెప్పలేదు. నేను బెదిరించేంత స్థాయి కూడా కాదు నాది, ఎవరిని బెదిరించలేదు కూడా. మీరు అతను ఎవరో ఏ లాభం కోసం చెప్పినాడో నా గురించి, ఇప్పుడు ఒకడు ఏదో తప్పు చేశాడంటే వానికి ఒక 10 మంది ఇంకొక యాడ్ చేసుకొని వాడిని ఇంకా పిచ్చి కుక్కని చేసి రాళ్ళతో ఒకటి చంపుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఏదో మాట్లాడిండొచ్చేమో, కానీ అతను నేను బెదిరించడం ఏంది అసలు? పలానా వాడు అన్నాడు అంటే ప్రత్యర్థి అంటున్నారు, ఇదిగో ఇతను అలిగేషన్ చేశాడు అంటే అతనికి నాకు సంబంధం లేదు అంటున్నాడు. నేను ఒప్పుకుంటాను. ఒక బిట్ట ట్రూత్, చేదు వాస్తవం మీకు ఆన్ రికార్డ్ చెప్తాను. మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు. కానీ మీరు అరెస్ట్ అయితే, మీరు జైల్లో ఉంటే, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మార్చి 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 తిప్పుతూ ఉంటే, మీ ఫ్యామిలీ అంతా నడిరోడ్డు కొట్టి గుండెలు బాదుకుంటూ ఉంటుంటే, వాళ్ళు వీళ్ళు కాదు, మీ సొంత పార్టీలో కొంతమంది నేతలు కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఫోన్లు చేసి ఈ నా కొడుక్కి మంచి పని అయింది అని చెప్పన్నారు. టైం వచ్చినప్పుడు నేను చెప్తాను వాళ్ళ పేర్లు. మీకు తెలుసా ఇది? నాకైతే తెలియదు. నా నోటీస్లో కూడా వెరిఫై చేసుకోండి. నా నోటీస్లో కూడా లేదు. వెరిఫై చేసుకోండి. చేసుకుంటే చేసుకోనివ్వండి, నాకు ఏ నష్టమేం లేదు. ఎవరు ఈ ఆలోచన వాళ్ళది, ఎవరికి ఎలా జరగాలనుకుంటే అలా జరుగుద్ది. నేనైతే ఈరోజు కూడా చెప్తున్నా, నేను తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే పనిచేశాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసమే పనిచేశాను. ఇంకో ఏమి నేను తప్పు చేయలేదని ఈ రోజు కూడా చెప్తున్నా. తప్పు చేయలేదు అంటే నేను శుద్ధపోసనని కాదు. నేను మళ్ళీ ఇంకొకటి కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. తప్పు చేయలేదంటే నేను శుద్ధపోసనని కాదు. నేను చేసా. ఏం చేశాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ పిల్లల గురించి నీచాతి నీచంగా ట్రోలింగ్ చేస్తూ అసభ్యకరంగా దూషిస్తూ ఉండే ప్రతి ఎదవను నేను మాట్లాడా. వాళ్ళని మాత్రమే మాట్లాడా, వేరే వాళ్ళని మాట్లాడలేదు. ఈరోజు కూడా చెప్తున్నా, నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళని మాత్రమే మాట్లాడాను,
వేరే వాళ్ళ జోలికి నేను వెళ్ళలేదు, అన్యాయంగా అక్రమంగా ఒక్కరిని కూడా నేను దూషించలేదు. నేను ఎవరి మీద నేను నమ్మే హిందూ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తా, ఎవడైనా సరే రమ్మని చెప్పు, నేను అన్యాయంగా నేను అనవసరంగా నేను ఎవరినైనా మాట్లాడానని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి, మా ఎంపీ గారి గురించి చాలా నీచంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటే తట్టుకోలేక ఆవేదనతో అతి కొద్ది మంది టీడీపీలో ఐటీడీపీలో ఉండే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడా, వాళ్ళ గురించి మాత్రమే ట్రోల్ చేశా. వాళ్ళు మాత్రం బయటకు వచ్చి మేము మహిళలము మా మహిళల గురించి ఇట్లా అన్నారు. నువ్వు కూడా ఒక అమ్మ కడుపును కదా పుట్టింది, నువ్వు ఆ విధంగా మీరు మహిళలు అయినప్పుడు మహిళల మాదిరి ఉండాలి కదా, తప్పు కదా. వాళ్ళు కూడా మహిళలే కదా, భారతమ్మ గారు కూడా మహిళలే కదా, ఇంకో ఆడవాళ్ళు కూడా మహిళలే కదా. ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఇంకొకరికి రంగు కట్టినప్పుడు వాళ్ళు మహిళలు కదా. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మన విజ్ఞత ఏమైంది? మనం కూడా అదే పద్ధతిలోనే వెళ్ళాం కదా. మనం వెళ్ళి మీరు మాత్రం పూలు చల్లండి అంటే ఎట్లా వద్ది? మీరు మొత్తం రాళ్ళు కాదు, మొత్తం పిడివాగులు వేసారు అందరి మీద. మీరు కడుక్కోండి, తుడుచుకోండి, కట్లు కట్టుకోండి అంటే ఎట్లా వద్ది? మరి ఈ రోజు కూడా అదే పని చేస్తున్నారు కదా మీరు. సంస్కారం గురించి, విలువల గురించి, సాంప్రదాయాల గురించి వైసీపీ మాట్లాడుతుంటే, ఎస్పెషల్లీ మీరు మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గనిపిస్తుంది. నారా భువనేశ్వర్ గారిని పట్టుకొని వల్లభనేని వంశీ ఏ స్థాయిలో మాట్లాడాడో కొత్తగా చెప్పుకోవాలా? మళ్ళీ ఆ దుర్మార్గాన్ని, ఆ దరిద్రాన్ని ఆన్ రికార్డ్ మాట్లాడుకోవాలా రవీంద్ర రెడ్డి గారు? సార్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకటే కోణంలోనే చూస్తున్నారు ప్రజలు కానీ మీడియా కానీ. అవతల వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడు, ఎంత గాయమైంటుంది అతని మనసు, ఏం బాధపడ్డాడు నేను చెప్తా. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏం బాధపడ్డారంటే నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడతారు. వల్లభనేని వంశీ అనే అతను టీడీపీకి ఎప్పటి నుంచో హార్డ్ కోర్ మెంబరు. అలాంటి టీడీపీని కాదని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కొద్ది రోజులు ఉన్న తర్వాత వైసీపీలో చేరాడు. అంటే అక్కడ ఎంత గాయపడింది అతను బయటకు వస్తాడు? అసలు ఎందుకు బయటకు వచ్చాడనే ఆలోచన మాత్రం చేయరు ఎవరు కూడా. రాజకీయ కారణాలు అయ్యి ఉండొచ్చు కదా. రాజకీయ కారణాలని మీరు అంటున్నారు, వ్యక్తిగత కారణాలని నాకు తెలుసు కాబట్టి, నేను పర్సనల్గా అతనితో మాట్లాడాను కాబట్టి నాకు తెలుసు. ఏంటి ఆ వ్యక్తిగత కారణాలు? వంశీ గారు చెప్పారా మీకు ఈ మాట? చెప్పారు. ఏంటి ఆ వ్యక్తిగత కారణాలు ఏంటి? వంశీ గారి గురించి, వంశీ గారి భార్య గురించి, వంశీ గారు ఇంకొక ఆవిడ గురించి ఫోటోలు పెట్టి నీచంగా ట్రోల్ చేయించిన మాట వాస్తవం కాదా? ఎవరు? టీడీపీ వారు. ఆయన టీడీపీలో ఉంటే టీడీపీ వాళ్ళే ట్రోల్ చేస్తారా? చేపించారు కూడా. ఇవి ఆన్ రికార్డ్ అందరికీ తెలిసిన విషయాలే కదండి. ఆయనే బయటకు వచ్చి చెప్పాడు కదా చాలా సార్లు. భవిష్యత్తులో ఎప్పుడైనా వల్లభనేని వంశీ గారితో నేను ఇంటర్వ్యూ చేస్తే కూర్చుంటే ఈ మాట అడగొచ్చుగా? అడగచ్చు, ఇబ్బంది లేదు. మీ రిఫరెన్స్ తీసుకొని అడగొచ్చుగా? అడగండి, నన్ను కాల్ తీసుకొని అడగండి, నేను చెప్పగలను, దానిదేముంది. ఇప్పుడు అదే విషయం వెళ్ళి ఆయన చెప్పడం ఏంటంటే, లోకేష్ గారిని కూడా కలిసి నేను చెప్పాను, ఈ విధంగా జరుగుతుంది నా ఫ్యామిలీ మీద, ఈ విధంగా జరుగుతుంది, ఇది చాలా తప్పు, మన వాళ్ళకు నువ్వు వార్న్ చేయని చెప్పి నేను అడిగాను. అడిగితే ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకున్నట్లు నటించి మళ్ళీ చేయాల్సిందంతా చేశాడు. నేనెంత బాధపడి ఉంటాను, సరే అది జరిగింది, ఏదో జరిగింది. ఆయన ఆ మాట అన్నాడు, ఆ మాట మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఆ భువనేశ్వరి గారికి సారీ చెప్పాడు సార్. ఆ థాట్లో, ఆ ఇదిలో అతను ఫ్లోలో బురద తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అంటున్నాను నేను. అన్నాడు సార్, అతను క్షమించమని అడిగాడు. దాన్నే పట్టుకొని మళ్ళీ ఊగులాడదామంటే ఇంక ఏం చేయలేము. ఇంకా అతనికి మనసు గాయపడి అతను అనాల్సిన టైంలో అన్నేసాడు. ఇంకా దాన్ని వెనక్కి తీసుకోలేము. మళ్ళీ అతను సారీ చెప్పుకున్నాడు, నాకు కన్నతల్లి లాంటిది, ఆమె అనకూడదు, నేను అన్నాను అని చెప్పేసి. దానికి ఇంకా నేను కూడా ఏం ఆన్సర్ చేయలేను. ఆయన కోణం నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్పగలను అంతే. మిగతా విషయాలు నాకు ఏం జరుగుతున్నాయో, అతని విషయంలో ఏం జరిగిందనేది ఇంకా నేను పూర్తిగా నేను తెలుసుకోలేదు కూడా. ఇంకా ఆ మాత్రం తెలుసు నాకు. మీరు అడిగినా అడగకపోయినా కూడా తప్పు ఎవరు చేసినా తప్పే. టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, చివరికి సిపిఐ సిపిఎం అయినా కూడా రాజకీయం అంటే ప్రత్యర్థులను విమర్శించుకునే విధంగా ఉండాలి తప్పితే ఇళ్లల్లో ఆడవాళ్ళని నడి రోడ్డుకు తీసుకొచ్చి సోషల్ మీడియాకి వచ్చి ఎవరు చేసినా కూడా తప్పే. ఎక్కడ పెట్టాలి దీనికి ముగింపు? అవును సార్, నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఒక చిన్న బూత్ మాట మాట్లాడితే మమ్మల్ని అందరినీ ట్రాప్లో వేసి మేమందరం దాని మీద పోరాడుతుంటాం. ఇంకా మేమందరం దాని మీదకి వెళ్ళిపోయినాం. ఆ టైంలో ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతూ ఉంది.
పట్టాభి అనే వ్యక్తి బోసిడీకే అనడం కరెక్టా? ప్రజలకు అందరికీ అడుగుతున్నా. నేను సైకో అయినప్పుడు అతను ఏమవుతాడు? నేను సైకో అని మాట్లాడుతున్నప్పుడు అతను ఏమవుతాడు అంటున్నా. కరెక్ట్ కాదు కదా? ఇప్పటి స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చచ్చిపోలేదు అన్నాడు. వాళ్ళు చనిపోవాలని కోరుకుంటున్నారా? ఎంత దారుణమైన మాట ఇది. ఈ పాపంలో అందరూ భాగమే, అందరూ భాగస్తులే దీంట్లో. ఎవ్వరూ ఇక్కడ శుద్ధపూసలు కాదు. వైసీపీ శుద్ధపూస కాదు, టీడీపీ శుద్ధపూస కాదు, జనసేన శుద్ధపూస అంతకన్నా కాదు. తిలా పాపం తలా పిడికెడు అని. సరే సార్, మేము దొంగచాటుగా చేశారో తెలియకుండా చేశారో ఇంకోటి చేశారో పోస్టింగ్లు ఎవడో క్రియేట్ చేశాడో ఎవడు స్క్రీన్ షాట్లు వదిలాడో అని నేను నా వేలో నేను చెప్పా. వాళ్ళు పబ్లిక్గా ఓరల్గా మాట్లాడుతున్నారు కదా. ఈరోజు కూడా మా పార్టీ కండువా వేసుకొని ఒకడు కూర్చొని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన హావభావాలని ఎక్కిరిస్తా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు కదా. అతన్ని పిలిచి కూర్చోబెట్టుకొని కేక్ కట్ చేపిస్తున్నావు కదా. ఎవరు? సీమరాజా అని ఆర్పినా? ఇప్పుడు మీరు అన్నారు ఎక్కడ ముగింపు పలకాలి అని. ముగింపు పలకాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయరు కదా. ఇలా చేపించడం తప్పు అని చెప్పేసి మీకు ఉండాలి కదా జ్ఞానం అంటున్నా. మీరు కొద్దిగా ఆలోచించి దూరమైనా పెట్టాలి. మీలో పశ్చాత్తాపం కనిపించినట్టే కనిపిస్తుంది, మాయమైపోతుంది. మీలో ఒక అపరిచితుడు ఉన్నాడో అని నాకు ఒక సందేహంగా ఉంది వర రవీంద్ర రెడ్డి గారు. ఒక క్వశ్చన్ ద్వారా క్లారిటీ చేసుకుంటాను నేను. 150 రోజుల దుర్భరమైనటువంటి జైలు జీవితం, రౌడీ షీట్, 20 న్యాయస్థానాల్లో వ్యక్తిగతంగా హాజరు, 4 జైళ్ల మార్పు ఏం నేర్పింది మీకు? బుద్ధి తీసుకొచ్చి పెట్టిందా లేకపోతే మరింత రాటు తేల్చిందా? రెండో పాయింటే కరెక్టు, రాటు తేల్చిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇంకోటి ఇంతకంటే ఏమవుద్ది నాకు ఇంకా అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయా నిజం చెప్పాలంటే. ఇంతకంటే ఏమవుద్ది నాకు ఇంకా, ఇంత టార్చరు ఇంత ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకంటే నన్ను చేసేది ఏముంది ఇంకేం లేదు. ఇంకోటి జైలు జీవితం అంటావా, జైలు జీవితం అనేది ఎవరికి రాకూడదు. అది ఒక రోజైనా సరే 10 రోజులైనా సరే 3 నెలలైనా 5 నెలలైనా సంవత్సరమైనా ఎవరు కూడా అనుభవించకూడదని నేను కోరుకుంటా. కొంతమంది ఏదో అనుకుంటూ ఉంటారు కానీ ఏదో జైలుకు వెళ్తే మనకు ఒక పేరు వస్తుంది, మనకు ఏదో ఇది వస్తుంది, ఏ ఉండదు సార్. అదంతా బయట ఫ్యామిలీ పడే కష్టాలు. మీ పార్టీలో చాలా మంది అనుకుంటున్నారుగా జైలుకు వెళితే జైలుకు తిరిగి వస్తే మంచి ఇమేజ్ వస్తుంది, చాలా ఫేమస్ అయిపోతాం, సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అని. ఎవరు సెలబ్రిటీ? జైలుకు వచ్చిన అలా సెలబ్రిటీ అవుతారు ఏంది? అటైతే చోరీ కేసులు గంజాయి కేసులు వాళ్ళు కూడా జైలుకు పోయి వస్తున్నారు కదా, వాళ్ళందరూ సెలబ్రిటీలు అవుతారా ఏంది జైలుకు పోయొచ్చే? సార్ మనం తప్పు చేయకోకుండా అలా అన్యాయంగా ఇది చేసినప్పుడు బయటకు వస్తే వాడు ఒక హీరో. అన్యాయంగా పెట్టారు అనేది ఒకటి ఇది ఉంటుంది మనిషికి. అలా వెళ్ళి ఏదైనా జరిగితే వాడు హీరో మాదిరి వాడికి స్టేచర్ ఉంటుంది. కానీ జైలుకి వెళ్ళిన ప్రతివాడు హీరోనే అంటే కష్టం. అది అలా వెళ్ళకూడదు కూడా నేను చెప్పేది. జైలు జీవితము అంటారా, ఇంకా అది ఎవరికి రాకూడదని నేను ఇప్పటికి చెప్తా, ఎప్పుడు చెప్తా. ఆ నరకం అనేది పొద్దునుండి బాగానే ఉంటుంది, పొద్దునుండి సాయంత్రం 6 గంటల వరకు బాగానే ఉంటుంది. 6 తర్వాత మనం రియాలిటీలోకి వెళ్ళిపోతాం. 6 గంటలకు లాకప్ చేస్తే ఇంకా ఆ రోజు గడిచినట్టు, ఆ రోజు అయిపోయినట్లు, ఇంకా డేట్ మారినట్టు. పడుకుంటే నిద్ర రాదు, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఫ్యామిలీ ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ విలువలు తెలుస్తాయి సార్. నేను ఈ విధంగా కూడా నేను కూటమి ప్రభుత్వానికి నేను కృతజ్ఞున్నే. ఏంటి జైల్లో వేసినందుక? కృతజ్ఞున్నే. ఎలా అంటే అప్పుడు కేర్ చేసేవాడిని కాదు. ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడం కానీ, వాళ్ళకి ఏముంది వాళ్ళకి నీకు కావాల్సింది డబ్బులే కదా ఇస్తున్నాను, చేసుకోండి మీరు, ఇంకా మీ పని మీరు చేసుకోండి, నాకు నేను పోతూ ఉంటాను, నేను తిరుగుతూ ఉంటా, పార్టీ ఇంకోటి ఏదో కార్యక్రమం. మొట్టమొదటిసారి ఏమైందంటే
వైజాగ్ జైలుకి తీసుకెళ్లారు. ఉమ్. ఇక్కడ నుండి వైజాగ్ జైల్లో పెట్టిన తర్వాత పెద్ద జైలు, ఉమ్. 2200 మంది ఉన్నారు. 4 జైళ్ళు కదా మిమ్మల్ని మార్చింది. జగ్గయ్యపేట, వైజాగ్, పులివెందుల, గుంటూరు, గుంటూరు. కడప. ఆ. పెద్ద జైలు వైజాగ్. 2200 మంది ఉన్నారు స్ట్రెంత్. అంటే జనాలు ఓవర్ఫ్లో, ఇంకా పూర్తిగా అంతమంది ఉన్నారు. ఒక బ్యారక్లో 36 మంది 40 మంది ఉండేవాళ్ళు. ఇంత క్లోజ్డ్ రూము అంతే. ఓకే. బ్యారక్లో 20 మంది పడతారు మామూలుగా, దాని స్ట్రెంత్ 20 మంది. అలాంటిది 40 మందిని గుక్కేవాళ్ళు ఒక బ్యారక్లో. 40 మంది ఉంటే అలా ఉంటుందంటే ఇంకా అరచి అరచి, అసలు నన్ను స్పెషల్ ట్రీట్మెంట్ కదా నాకు, ఎక్కడికి పోయినా కూడా నాతో ఎవడు మాట్లాడకూడదు. ఓహో, స్పెషల్ ట్రీట్మెంట్ అంటే అట్లా అన్నా. ఓకే ఓకే. వాడితో ఎవడు మాట్లాడకూడదు, వాడికి ఏ సాయం చేయకూడదు, వాడితో ఈ పనులు చేయించాలి. ఇది ఆల్రెడీ ఒక పాస్ చేస్తారు, ఒక మాన్యువల్ రోల్. నేను జైల్లోకి వెళ్ళగానే, ఏ జైలుకి వెళ్ళినా కూడా వెళ్తే అసలు నేను నిద్ర వచ్చేది కాదు. వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా బాగా ఇదైన వాళ్ళు ఆ బ్యారక్లో ఉన్నారు. నన్ను వేసిన బ్యారక్ ఏంటంటే మొత్తం హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఒడియా వాళ్ళు, తమిళ్, తెలుగు వచ్చేవాడు వాళ్ళాడు. ఓకే. కనీసము నాకు ఇది కావాలా అని చెప్పుకునేదాన్ని కూడా పక్కన ఎవడు లేడు. ఆ 20 రోజులు వైజాగ్ జైల్లో ఎవరు లేరు. ఎవరితో ఏం మాట్లాడలేను కూడా నేను, ఎందుకంటే వాడికి నా భాష రాదు, నేను నా భాష వాడికి రాదు. ఏం చేయలేని పరిస్థితి. ఏదో క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటారు, పిలుస్తారు, వెళ్ళలేము. ఇంకా అప్పుడు అనిపించేది, ఎప్పుడు ఇంట్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ, ఏదో టీవీ చూసుకుంటూ, ఏదో రిమోట్ పట్టుకొని ఏదో చేసేవాళ్ళం కదా ఇంట్లో. ఫ్రీనెస్ ఉండేది, స్వేచ్ఛ ఉండేది ఇంట్లో. మా పాప వచ్చి డాడీ క్యారమ్ ఆడదాంరా, డాడీ చెస్ ఆడదాంరా అని పిలిచేది. అక్కడ వాళ్ళు పిలిచినప్పుడు అనిపించేది, సార్ ఇంట్లో పాపతో నేను కనీసం క్యారమ్ ఆడడానికి కూడా నేను టైం ఇవ్వలేకపోయాను. ఇక్కడ వచ్చి ఎవడితోనో ముక్కు మొహం తెలియని వాడితో, ఒక చోరీ కేసుడు, గంజాయికి, ఈ ఇళ్ళతో అని అసలు చాలా ఇది డిస్టర్బ్ అయ్యా. నాకు అనిపించింది అప్పుడు. నేను కృతజ్ఞుడిని అని చెప్తున్నా ఆ ఒక్క విషయంలో. ఫ్యామిలీ విలువలు, ఫ్యామిలీ ఏంటి అనేది నాకు ఆ టైంలో తెలిసాయి బాగా. నా ఫ్యామిలీ పడిన కష్టాలు, నన్ను వాళ్ళు బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు, చాలా వరకు వాళ్ళు లేకపోతే నేను లేను. ఎంత కుంగిపోయారో మీ ఫ్యామిలీ మీకు చెప్పింది, చెప్పుకుంది ఒక దశలో మీరు చూశారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. నేను కుంగిపోయినా కూడా నేను రాటుదేలాను అని మీరు చెప్తున్నారు. మీలాగే వైసీపీలో చాలామంది సోషల్ వారియర్స్ని, మీరు అనుకుంటే సోషల్ వారియర్స్ని, వాళ్ళు చెప్తే సోషల్ సైకోల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా జైలు జీవితం అనుభవించారు కదా. ఎస్ సార్, అది నా విషయంలో కొంచెం ఎందుకో మరి ఎక్కడికి తీసుకెళ్ళినా వెహికల్ పెట్టేవాళ్ళు పోలీసులు, కోర్టుకు హాజరుపరచడానికి వెహికల్ పెట్టి నన్ను వెహికల్లో తీసుకెళ్లేవాళ్ళు, ప్రొటెక్షన్తో తీసుకొచ్చేవాళ్ళు. మరి అది ఏ కారణం నాకు తెలియదు, కానీ చాలామంది అంటే నాకు ఈ జైల్లో ఎక్కడో ఒక చోట, ఆ జైల్లో ఎక్కడో చోట తగిలేవాళ్ళు. ఈ 4 జైళ్ళలో మాట్లాడితే శ్రీకాకుళంలో జైలు నుంచి కర్నూలుకు తీసుకురావాలంటే ట్రైన్లో తీసుకొచ్చేవాళ్ళు. బాత్రూముల దగ్గర గొలుసులు వేసి కట్టేసేవాళ్ళు కాళ్ళకు, చేతులకు. అంత దారుణమైన తప్పు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళను అంత దారుణంగా ట్రీట్ చేయడం ఏంది? వాళ్ళని అంత వేధించినారు. దాదాపు 48 మంది ఎంతమంది రిమాండ్కి ఇచ్చారు, నాకు తెలిసి నోట్ అది. అందరినీ కూడా అదే పరిస్థితి. గొలుసులేసి తీసుకెళ్ళి
గొలుసులేసి తీసుకోవడం ఏంది సార్ అసలు? మొహానికి ముసుగులేయడం ఏంది? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మొహానికి ముసుగులు వేసుకొని గొలుసులు వేసుకొని తీసుకుపోతారా? ఏం తప్పు చేశారని వాళ్ళు? ఇంత మరి అరాచకం ఎప్పుడు చూడలేదు నేను అసలు. ఈ అక్రమంగా పెట్టడమే ఒక కేసులు. పోనీ ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయి మా గ్రేటర్ రాయలసీమ జిల్లాలోనే 41 నోటీస్ ఇస్తామని చెప్పి రమ్మని చెప్పారు స్టేషన్కు. అంటే ఆ అమ్మాయి నాతో చెప్పిన విషయాలు ఇవి. 41 నోటీస్ ఇస్తామని చెప్తే వెళ్ళింది. ఓకే. వెళ్ళిన అమ్మాయి కూర్చోబెట్టిన తర్వాత చేతికి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి జగన్ ఏదో రాసుకుంటారు. పచ్చబొట్టు టాటూ. ఓకే. టాటూ చూసి ఒక లేడీ ఎస్ఐ, ఒక సిఐ గారు, ఏంటి జగన్ రాసుకుంటే అంత దూలెక్కిపోయినావా నువ్వు? ఇంకా అవసరమా అంతా? నీ మొగుడి పేరు నీ ఇది పేరు రాసుకోవాలి, నీకేమన్నా మొగుడా జగన్ ఇది అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి. ఎవరు? లేడీ ఎస్ఐయా? లేడీ ఎస్ఐ, జెంట్స్ సిఐ, మెన్ సిఐ, ఇద్దరు లోపలికి తీసుకెళ్ళి బట్టలు ఇప్పించేసి అమ్మాయిని చాలా నీచంగా చేశారు. ఇంత అరాచకం చేయడం అవసరం వాళ్ళకు? ఈ మధ్య కాలంలో జరిగిందా ఇది? 1 year సార్ కరెక్ట్గా. అదే సోషల్ మీడియా కేసులు అరెస్ట్ టైంలో. ఓకే. ఎంత అన్యాయం సార్ ఇది? ఒక అమ్మాయిని ఆ విధంగా ట్రీట్ చేయడం అవసరమా? అవసరమైతే కేసు పెట్టుకో, రిమాండ్కి ఇవ్వు, వెళ్తారు. కొట్టడం ఏంటి, చిత్రహింసలు పెట్టడం ఏంటి, బట్టలు ఇచ్చి ఆ విధంగా చేయడం ఏంటి? ఏంటి అసలు ఏం జరుగుతుంది? పోనీ అమ్మాయి రివర్స్లో ఈ విధంగా జరిగింది, నాకు ఈ విధంగా అన్యాయం చేశాడు అని చెప్పి మళ్ళీ రోడ్డుకి ఎక్కితే అమ్మాయి భవిష్యత్తు నాశనం అవుద్ది. బయటికి రాలేదు. ఒకవేళ బయటకు వచ్చి ధైర్యం చేసినా కూడా మీరు కేసు తీసుకోరు. అవన్నీ అబద్ధము, కావాలని చేస్తున్నారని మాట్లాడతారు మీరే. ఎంత నలిగిపోయి ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ. ఇవన్నీ బయటికి రాలేని నిజాలు ఇవి. ఇలాంటివి 100 ఉన్నాయి. ఎంతమందిని ఎంత హెరాస్ చేసినారు. ఏమవుద్ది సార్, చేసుకుని వాళ్ళ అధికారము వాళ్ళ ఇది చూపించారు, చూపినివ్వండి సార్, అంతే. అంతకంటే ఏం చేయలేరు కదా. మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకొచ్చి కూర్చోబెట్టబోయే ముందు మీ సోషల్ మీడియా ప్రొఫైల్ మొత్తం చూశాను రవీందర్ రెడ్డి గారు. గత పోస్టులు ఏమన్నా దొరుకుతాయేమో మీకు ఆన్ రికార్డ్ పెట్టి అడగాలి అని చెప్పి కట్ చేస్తే క్వైట్ ఆపోజిట్ ఉంది. సైకో, ది మోస్ట్ వాంటెడ్ సైకోగా చెప్పబడేటువంటి బ్రాండింగ్ వేసుకున్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా ఫేస్బుక్ మొత్తం అంతా ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. ఎక్కడో ఒక దగ్గర రాజకీయ విమర్శలు తప్పితే బిగ్ బాస్ గురించి, మిగతా వాటి గురించి, వీటి గురించి మొత్తం అంతా ఉంది. పశ్చాత్తాపడ్డారా, లేకపోతే కూటమికి భయపడ్డారా, భయపడుతున్నారా, లేకపోతే ఇందాక నేను చెప్పినట్లు మీలో అపరిచితులు దాగి ఉన్నాడా? భయపడేది ఇంకోటి ఏం లేదండి. జరిగేది జరుగుతూ ఉంటుంది. విమర్శలు నేను చేయకుండా ఏం లేను. నా సోషల్ మీడియాలో నా ప్రొఫైల్లో ఉంటాయి. అదే అడపదడప రాజకీయ విమర్శలు అంటే ఇప్పుడు ప్రతిదాన్ని ఆ వేలోనే చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు కొన్ని ఇష్టము, మ్యూజిక్ అంటే ఇష్టము, బిగ్ బాస్ అంటే ఇష్టం, చూస్తూ ఉంటాము. దానివల్ల అవి పెట్టుకుంటూ ఉంటాం. ఏదో జరుగుతుంది. అయినా ఇప్పుడు మనం ఏదో ఉద్యమం చేయాల్సినంత ఏం లేదు కదా. నా ఒక్కడి వల్ల నాకు కొద్దిగా ఫ్యామిలీ పనులు ఉన్నాయి. ఫ్యామిలీ కోసం నేను కొంచెం చూసుకోవాలి. నేను దాంట్లో ఆ భాగంలో నేను వేరే పనులు చేసుకుంటూ ఉన్నా. అంత మాత్రాన నేను భయపడిపోయి మొత్తం వదిలేశాను అనుకుంటే ఎట్లా? అదేం కాదు కదా. చేయాల్సినవి పర్టికులర్గా సబ్జెక్ట్ ఏదైనా ఉంది, పలానా విషయంలో అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా నేను మాట్లాడుతూనే ఉన్నా. సో భయపడరు. భయపడాల్సిన పని ఏముంది? నేనేం తప్పు చేశాను? భయపడడానికి ఏముంది? నేనేం తప్పు చేశాను? ఒకవేళ భయపడ్డాను అనుకో, ఇంతకంటే ఏమవుద్ది నాకు? కొత్తగా ఏం కాదు కదా, మళ్ళీ అంతే కదా. ఇంకేమవుద్ది నాకు? ఎవరిని ఇంతకంటే దారుణం అయితే నన్ను ఏం చేయలేరు. ఇంకా
ఒకప్పుడు అంటే అంతో ఇంతో ఏమవుద్దో రేపు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా రేపు ఏమవుద్దో అది ఇది అని చెప్పి కొంచెం ఎక్కడో ఉండేది. నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఇప్పుడు నాకు అర్థం చేసుకునే ఒక ఫ్యామిలీ ఉంది, నేనేం తప్పు చేయలేదని నమ్మే నా కుటుంబం ఉంది, నా అన్నగారు ఉన్నారు. 10 పోలీస్ స్టేషన్లు తిప్పినా, 26 కేసులు పెట్టినా, రౌడీ షీట్లు ఓపెన్ చేసినా, 4 జైళ్లు తిప్పినా, 150 రోజులు జైల్లో ఉంచినా, రేపేం జరుగుతుందో తెలిసినా తెలియకపోయినా చావుకైనా సిద్ధపడుతున్నారే. ఏం చూసుకొని మొండితనం, ఎవరు చూసుకొని ధైర్యం అంతా? సావుకైనా సిద్ధపడ్డారు అంటే అది తప్పు. ఎవడు ఏం రాజకీయాల్లో మాత్రం సావుకు ఎవరి కోసం నేను చచ్చానని నేను ఎవడికి చెప్పను. సావాల్సిన అవసరం ఏముంది? చచ్చిపోతే కంగేరా. ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చచ్చిపోతా అంటాను. ఆయనకి ఏమన్నా మంచి జరుగుద్దే? లేదు కదా. ఊరికి ఒక మాట అంటారు అట్లా అంతే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం చచ్చిపోయేదానికి నేను సిద్ధము, ఫలానా వాళ్ళ కోసం ఇవన్నీ జరగని పనులు. ఏదంటే ఊరికి ఒక మాట అంటే ఆడేదో వస్తుంది ఇంకోటి, ఇవన్నీ జరగని పనులు. ఎవడు సావడు, ఎవడి కోసం ఎవడు సావడు. మన ఫ్యామిలీ కోసం మనం బతకాలి, మన ఫ్యామిలీ కోసం మనం చావాలి అంతే. ఎవడి కోసం ఎవడు చావడు. మనము ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం, నమ్మిన నాయకుడి కోసం, అతని వల్ల ఒక 10 మందికి మేలు జరుగుతుంది, అతని వల్ల నేను కూడా స్వయాన లబ్ధి పొందుతానేమో అనే ఒక కాన్సెప్ట్తోనే ఎవడైనా రాజకీయాల్లోకి వస్తాడేమో. కానీ నేను అతనికి చేయడం వల్ల అతను నాకు లబ్ధి చేకూరుతాడనే ఒక్క స్వార్థం తప్ప, ఒక 100 మందికి అనాథలకు అన్నం పెట్టగలను, ఒక 100 మంది జీవితాలు నేను బాగు చేయగలను అని చెప్పి వచ్చే రాజకీయ నాయకుడు ఇప్పట్లో ఎవరు లేడు. రాజకీయాలు నాశించేవాడు కూడా లేడు. నాకేమొస్తుంది, నువ్వు నాకేమిచ్చినావు, ఇది తప్ప వేరే ఏం లేదు. మనీ కావాలి, నాకైనా కావాలి, ఇంకొకరికైనా కావాలి. డబ్బు లేని రాజకీయం లేదు. డబ్బులు లేకోకుండా ఎవడు ఏ పని చేయడు. ఒకప్పుడు ఉండేటివి, రాజకీయం నాయకుడు వస్తున్నాడంటే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకోటి చేసుకుని ముందు నువ్వు డబ్బులు నేను మా ఊర్లో అంతా కార్యక్రమం ఏర్పాటు చేస్తానే స్థాయికి వెళ్ళిపోయినారు జనాలు కూడా. రాజకీయాలను వంట పట్టించుకోవట్లేదు. ఆ రోజుకు అవసరం కోసం ఏం జరుగుతుందని 6 నెలల్లో చూస్తున్నారు అంతే. ఇప్పుడు రాజకీయం అనేది ఈ రోజు నుంచి ఏదో చేసి ఎంతో చేసి ఇంకోటి చేయాల్సినంత అవసరం కూడా లేదు అంటున్నాను నేను. లాస్ట్ ఒక 6 మంత్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతే, ఇంక వేరే ఏం లేదు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాత్రం. అందుకు నువ్వు ఏమీ పెట్టట్లేదే, క్లీన్గా ప్రొఫైల్ ఉంది, ఇంకోటి మాట్లాడలేదు, ఏం మాట్లాడడానికి ఏముంది? నేను ఫస్టే చెప్పా, నేను కొన్ని రిస్ట్రిక్షన్స్లో ఉన్నా. న్యాయస్థానాల్లో నా కేసులు ఉన్నాయి, పోలీసు అధికారుల మీద ఇంకోటి జరుగుతూ ఉంది, నా ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి నడుస్తూ ఉంది. సో నేనేం మాట్లాడదలుచుకోలేదు. సో దానికి నేను కట్టుబడి నేను ఎవరిని విమర్శ చేయదలుచుకోలేదు, విమర్శించను కూడా, నాకు అవసరం కూడా లేదు అంటున్నా నేను.